గుజరాత్కు చెందిన నర్మదా సాగర్ అగ్రిసీడ్ సంస్థ ఫిర్యాదు మేరకు భారీ నకిలీ పత్తి విత్తనాల రాకెట్ను పోలీసులు ఛేదించారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ టీం, తిరుమలగిరి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 12,800 నకిలీ పత్తి విత్తనాల పౌచ్లు, 2,000 నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 30 లక్షల రూపాయలు ఉంటాయని అంచనా వేశారు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో బండ్లగూడలోని గోడౌన్పై దాడి చేసిన పోలీసులు మరో 2,000 కిలోల అనుమానాస్పద పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఎవరైతే అగ్రికల్చర్స్ లాగా రైతుల దగ్గర వాళ్ళు పండించి ఇస్తారో వాళ్ళ ప్యాకెట్స్ లోనే వాళ్ళు ప్రాసెసింగ్ చేసిన తర్వాత వాళ్ళ ప్యాకెట్స్ లో వీళ్ళు చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి వీళ్ళ ఫెసిలిటీ ఇస్తారు. దాన్ని అడ్డం పెట్టుకొని ప్యాడీ సీడ్స్ కి ఇతను ఏం చేస్తున్నాడంటే అతనే ప్యాకెట్స్, అతనే సీడ్, ఎక్కడంటే అక్కడ కలెక్ట్ చేసిన స్పూరియస్ సీడ్ అండ్ జెన్యూన్ ప్యాడీ సీడ్స్ చేశాడు. అంటే ఇప్పుడు మన దగ్గర ఇది మొదటిసారి, ఇది 4వ ఆఫెన్స్ ఇతన్ని. ప్రతిసారి చాలా తక్కువ అమౌంట్స్ తో దొరికాడు. ప్లస్ గ్యాప్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. సింగిల్ అఫెన్స్ అయిన తర్వాత ఒక నెక్స్ట్ సీజన్ కి, ఈసారి సేమ్ సీజన్ లో 2వ ఆఫెన్స్ అయింది. మనకు మోస్ట్ ప్రాబబ్లీ దాని మీద ఖచ్చితంగా